చేసిన ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని, ఆలస్యం అవుతుందని, కార్యం ఇంకా జరగలేదని బాధపడుతున్నావా? దేవుడు మేలుకై సమస్తము సమకూరుస్తూ ఉన్నారు. ఆయన సిద్ధము చేస్తూ ఉన్నారు. ఇది ఆలస్యం కాదు, దేవుని యొక్క ఏర్పాటు. దేవుడి రోజు మనతో వాగ్దానంలో నుంచి ఏం మాట్లాడనన్నారో చూద్దామండి. రోమా 8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. ఆమేన్. దీని కొరకండి, మేలు కలుగుటకై. నా జీవితంలో మేలు చేయడానికి దేవుడు సమస్తము సమకూరుస్తూ ఉన్నారు. ఆయన సిద్ధము చేస్తూ ఉన్నారు. కానీ మన యొక్క పరిస్థితిని బట్టి మనం అనుకుంటాము, ఇంకా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, ఏంటి నా పరిస్థితి, ఎప్పుడు ఇలానే జీవించాలా, ఇలా మాటలు పడుతూనే ఉండాలా, ఇంకా నా పరిస్థితి మారదా అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు, మనము అడగక మునిపే దేవుడు సమస్తము సమకూరుస్తూ ఉన్నారండి. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఏ కార్యము చేయాలో మన జీవితంలో దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని ఆయన సిద్ధము చేసి ఉన్నారు. ఆయన సమయమందు ఆయన మన జీవితంలో కార్యం జరిగించబోతున్నారు. అది మేలు కలుగుటకై. ఈరోజు మన పరిస్థితిని చూసి మనం అనుకుంటాము, ఇది కీడు, ఇది నష్టము, ఇది కష్టము, ఇది అనారోగ్యము అని అనుకుంటాము. కానీ దేవుడు అంటున్నారు, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. నేను సమస్తము సమకూరుస్తూ ఉన్నానమ్మా. నీ పరిస్థితిని నేను మారుస్తూ ఉన్నాను. నేను నిన్ను లేవనెత్తుతూ ఉన్నాను. నేను నిన్ను కీడులో విడిచిపెట్టలేదు, కష్టంలో విడిచిపెట్టలేదు, నిందల్లో విడిచిపెట్టలేదు, అవమానంలో విడిచిపెట్టలేదు. నేను సమస్తమును జరిగిస్తూ ఉన్నాను, సమకూరుస్తూ ఉన్నాను, సిద్ధము చేస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా అది మన దేవునికి అప్పగిందామండి. దేవుడు మన జీవితంలో మేలు కలగడానికి సమస్తమును సమకూర్చి జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం నా అమ్మ జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట, పరిచర్యల పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.